దాడి చేశాడు. అభం శుభం తెలియని చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఈ కీచక డాన్సర్. 1వ తరగతి విద్యార్థి అంటే దాదాపు 5 సంవత్సరాల లోపే ఉంటుంది. 5 సంవత్సరాల లోపు చిన్నారేంటి, అభం శుభం తెలియని చిన్న పాప. అలాంటి పాపపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఈ దుర్మార్గపు కీచక డ్యాన్స్ టీచర్. బోడుప్పల్ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ దారుణ ఘటన జరిగింది. డ్యాన్స్ మాస్టర్ రవిని చిన్నారి బంధువులు చితకబాదారు. పోలీసుల అదుపులో ప్రస్తుతం డ్యాన్స్ మాస్టర్ ఉన్నాడు, స్కూల్ ప్రిన్సిపల్ కూడా ఉన్నాడు. బోడుప్పల్ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ దారుణ ఘటన జరిగింది. పేరుకి ఇంటర్నేషనల్ స్కూల్ కానీ అందులో పనిచేసే ఈ కీచక డ్యాన్స్ టీచర్ మాత్రం చాలా కీచకంగా దుర్మార్గంగా వ్యవహరించారు. 1వ తరగతి చదివే చిన్నారి. అసలేంటి, ఎక్కడ పోతుంది సమాజం? ఒక్కసారి ఇలాంటి ఉదంతాలు, ఇలాంటి వార్తలు చదువుతుంటే వాస్తవానికి మనసు ఒప్పట్లేదు చదవడానికి కూడా. అసలు 1వ తరగతి చదివే చిన్నారిపై లైంగిక దాడి ఏంటి? అసలు ఏంటి దుర్మార్గం? ఎందుకు ఇంతటి పనికి మాలిన దుర్మార్గపు చర్యలకు ఒడిగడుతున్నారు? 1వ తరగతి చిన్నారంటే 3 నుంచి 5 సంవత్సరాల లోపే ఉంటుంది. అలాంటి చిన్న పాపపై ఇలాంటి దుర్మార్గానికి, లైంగిక దాడికి ఒడిగట్టడం అంటే నిజంగా ఇంతకు మించిన మరో దారుణం లేదు. ఎస్, ఆ దుర్మార్గుణ్ణి చెప్పుతో కొడుతున్నారు, తన్నుతున్నారు. చూడండి, ఆడికి అసలు అదే సరైన శిక్ష. అది కాదు, ఇంకా అంతకు మించిన శిక్ష పడాలి. అట్లాంటి కీచక టీచర్లు అసలు వీళ్ళని ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. పేరుకి ఇంటర్నేషనల్ స్కూల్లో ఇలాంటి నిర్వాకాల. ఒక్కసారి ఆడియో చూద్దాం. इंसान है, क्या है तुम बात करने बुला रहे हो? क्या करते हो? बात कर रहे हो? गाड़ी बोला पहले बटन भी बटन स्कूल में అపెల్ల అంతదయా అరే బుద్ధిగా లేదండి అరే పిల్లని ఎవరు పట్టుకున్నావు? పట్టుకోండి, అబద్ధం ఆడుతా పాప చెప్పు అబద్ధం ఆడుతా మాట్లాడుతున్నాడు ఇంకా మాట్లాడిస్తలేరట. तुम्हारा बच्चे के होते हैं क्या करते? वो करो काम, वो करो, क्या कर रहे हो? बोल के पूछ रहा है क्या? ए क्या इंसान है, क्या है तुम बात करने बुला रहे हो? क्या करते हो? बात कर रहे हो? गाड़ी बोला पहले क्या कर रहा बोल के पूछे तो क्या करते? ఈ లైంగిక దాడికి సంబంధించి తల్లిదండ్రులు ప్రశ్నించినప్పుడు, ఇంకా స్కూల్ యాజమాన్యానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు ఎలా ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారో చూడండి. సిగ్గు లేకుండా ఇంకా దానికి సంబంధించి ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. పేరెంట్స్కి క్షమాపణ కోరాల్సింది పోయి పేరెంట్స్తో ఆర్గ్యుమెంట్ చేస్తున్న దృశ్యం కూడా మనకు కనబడుతూ ఉంది. అసలు ఇంతటి దారుణం, 1వ తరగతి చదివే చిన్నారిపై లైంగిక దాడి, అది కూడా ఓ డ్యాన్స్ టీచర్. ఎందుకు ఇలాంటి దుర్మార్గానికి ఒడిగడుతున్నారు? అసలు విద్యాబుద్ధులు నేర్పేటువంటి పాఠశాలల్లోనే ఇట్లాంటి పరిస్థితులు తలెత్తే ఇక బయట సమాజంలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతటి కీచకులు, దుర్మార్గులు, కామాంధులు ఉంటారో మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఇది ఒక స్కూలు. ఈ స్కూల్లో ఇలాంటి ఘటన జరిగిందంటే ఇంకా దీనికి మనం ఎట్లాంటి నిర్వచనాలు చెప్పాలో అర్థం కాని పరిస్థితి. అది కూడా ఓ ఇంటర్నేషనల్ స్కూల్. వేలకు లక్షలు ఫీజులు పోసి పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తే ఇట్లాంటి లైంగిక దాడులకు టీచర్లు పాల్పడుతుంటే ఏం చేయాలో పాల్పొని పరిస్థితి తల్లిదండ్రులది. ఇక్కడ అదే జరిగింది. ఆ తల్లిదండ్రులు వచ్చి నిలదీస్తున్నారు. ఆ కీచక టీచర్ని నిలదీసి అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అదే క్రమంలో టీచర్పై ఆగ్రహం కట్టలు తెంచుకొని దాడి కూడా చేస్తున్నారు. కానీ అక్కడ యాజమాన్యం కూడా ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తుందంటే అసలు చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆ డ్యాన్స్ టీచర్ను అలాగే ప్రిన్సిపల్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోడుప్పల్ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. ఎస్, మా కొలీగ్ మధు జైన్ అవుతారు. మధు, బోడుప్పల్లో ఒక కీచక టీచర్ ఉదంతం బయటపడింది. 1వ తరగతి చదివే చిన్నారిపై లైంగిక దాడి అంటే నిజంగా చాలా జుగుప్సాకరంగా అనిపిస్తుంది. ఇట్లాంటి టీచర్లు నిజంగా అది ఎక్కడో కాదు, సాక్షాత్తు స్కూల్లో, విద్యాలయంలో ఇట్లాంటి దాడులు జరిగితే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? అంటే బయట ఏదో
కొన్ని చోట్ల అంటే అసాంఘిక కార్యకలాపాలు జరిగే చోట లేదంటే ఏదో మామూలుగా వేరే చోట్ల జరిగిందంటే వేరే అనుకోవచ్చు. కానీ ఏకంగా స్కూల్లో ఇట్లాంటి లైంగిక దాడి జరిగిందంటే దీనికి చెప్పడానికి కూడా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి ఆ టీచర్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర? ఎగ్జాక్ట్లీ బోడుపల్ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్. ఆయన పేరు ఎవరు కుటుంబ సభ్యులు ఏదైతే ఆరోపిస్తా ఉన్నారో ఆ చిన్న అమ్మాయి మీద ముక్కు పచ్చలారంటి పసికూన 1వ తరగతి జరుగుతున్నటువంటి అమ్మాయి అంటే అసలు ప్రపంచం తెలీదు, లోకమే తెలీదు. అలాంటి అమ్మాయి పైన ఇట్లాంటి అఘాయిత్యం చేశాడు. ఆ అమ్మాయి ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పింది. కుటుంబ సభ్యులు వచ్చి వాకప్ చేశారు, తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే రామ్, ఈ ఘటన కాస్త లేట్ గా బయటకు వచ్చింది. ఈ ఘటన జరిగింది 11వ తారీఖు. ఈ రోజు డేట్ చూస్తే చాలా రోజులు అవుతుంది, దాదాపు వారం రోజులు అవుతుంది. 11వ తారీఖు రోజు ఈ ఘటన అయింది. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమ్మాయి కాస్త నలత చెందడము, కుటుంబ సభ్యులు ఆరా తీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. వెంటనే మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్లారు. కుటుంబ సభ్యులు అంతా కూడా మాట్లాడారు. వాళ్ళు పిలిపించి ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. డైరెక్ట్ గా పోలీసులను సంప్రదించారు. ప్రస్తుతం మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం. ఆయన పైన ఆ ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు కుటుంబ సభ్యులంతా కూడా. ఎందుకంటే ఆగ్రహం కాదు, ఇట్లాంటి వ్యక్తులని సమాజంలో ఉండనియొద్దు, అత్యంత కఠిన శిక్షలు అమలు చేయాలి అట్లాంటి వారికి. అసలు ఈ రోజు పుట్టిన నెలల పాప నుంచి పండు ముసలి వరకు ఆడవాళ్లకు రక్షణ లేనటువంటి సిచ్యువేషన్ ప్రపంచంలో కొనసాగుతా ఉంది. అందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఘటనలు ఎక్కువ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా నగరంలో, హైదరాబాద్ లో, తెలంగాణలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈయన పేరు రవికుమార్. ఈ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో పీటీ మాస్టర్ గా ప్లస్ డాన్స్ మాస్టర్ గా కొనసాగుతా ఉన్నారు. అంత ముందుకు గ్లోబల్ స్కూల్లో ఆయన సేమ్ ఇదే విధంగా ఆయన బిహేవియరల్ కి సంబంధించిన ఇష్యూ వల్ల అక్కడ యాజమాన్యం తొలగించింది అనేటువంటిది ఆర్టీవీ దగ్గర సమాచారం ఉంది. పక్క సమాచారం ఆ గ్లోబల్ స్కూల్లో ఆయన పెట్టినటువంటి సర్టిఫికెట్స్ కూడా ఆయనకి ఇంకా అందలేదు. ఏదో మేనేజ్మెంట్ కి మాయమాటలు చెప్పి ఈ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఈ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆయన పీటీ మాస్టర్ గా, తర్వాత డాన్స్ మాస్టర్ గా చేస్తా ఉన్నారు. ఈ పసికూన సంబంధించినటువంటి లైంగికమైనటువంటి వేధింపులు, లైంగిక సంబంధించిన చర్యలు బయటకు వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు ఒక్కసారిగా వాళ్ళ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వాళ్ళంతా కూడా మనం చూస్తా ఉన్నాం విజువల్స్ లో వాళ్ళ ఆగ్రహాన్ని. సో మేనేజ్మెంట్ కూడా కాస్త నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. కిరణ్ ఇంటర్నేషనల్ కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కుటుంబ సభ్యులు అడిగినప్పుడు సరైన సమాధానం చెప్పకపోవడం, ఏదో కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేశారు. సో కుటుంబ సభ్యుల ఆగ్రహంతో పోలీసులను ఆగ్రహించారు, కేసు పెట్టారు. అటు స్కూల్ యాజమాన్యం పైన, తర్వాత ఆ రవికుమార్ అనేటువంటి ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డాడో ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. మధు, నిజంగా ఇట్లాంటి విషయాలు టాలరేట్ చేయాల్సిన విషయాలు కావు. చాలా దారుణమైన విషయం ఇది. అంటే చిన్నపిల్లల మీద లైంగిక దాడి చేస్తే ఏదో తల్లిదండ్రులు వస్తే సర్ది చెప్పడం కూడా